యువగళం సభలో టీడీపీ నేతల తీరును వైఎస్ఆర్సీపీ నేత కిల్లి కృపారాణి తప్పుపట్టారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా టెక్కిలి షిరిడి సాయి మందిరంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాంధ్ర వాసులు 3 సార్లు చంద్రబాబుకు అవకాశం ఇస్తే ఒక్కటంటే ఒక్కసారైనా ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. లోకేష్ పనికిమాలినోడు అని తిట్టిన అచ్చెన్నాయుడు ఇప్పుడు లోకేష్ను పొగడ్డం ఏంటని నిలదీశారు. ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్న చంద్రబాబు నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు మనోహర్తో కలిసి సభ నిర్వహించారని విమర్శించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు హైదరాబాద్లో ఘనంగా జరిపారు. పంజాగుట్టలోని వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర కేక్ ని కట్ చేశారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేపీహెచ్పీలో ఘనంగా జరిగాయి. కూకట్పల్లి బాలాజీనగర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి రమ్య గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరం, పేదలకు అన్నదానం నిర్వహించారు. సీఎం జగన్ ఏపీలో సంక్షేమ పథకాల విప్లవాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. గతంలో ఏ సీఎం కూడా అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అందించారన్నారు. పారదర్శకత పాలనతో అవినీతికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చుతున్నారన్నారు.